ఎమ్మెల్సీ అయ్యారు, మొహంలో కళ పెరిగినట్టుంది కొంచెం. విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములైనటువంటి వాడికి ఒక్క రవ్వ ఎక్కువ సోషల్ సెన్సిటివిటీ. మీకు ఉన్న యాంటీ వాళ్ళు మిమ్మల్ని ఏమంటారంటే అవకాశవాది, పార్టీలు మార్చే వ్యక్తి. ఉసరవల్లిలాగా ఈరోజు ఒక పార్టీలో ఉంటాడు, ఈరోజు ఇంకో పార్టీలో ఉంటాడు అంటారు. అంటే ఇది కామన్ పర్సన్కి ఉన్న స్ట్రగుల్లో ఇది ప్రయాణమా, లేకపోతే నిజంగానే మీరు ఆపర్చునిస్టా? పార్టీలు మారడానికి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యింది. సామాజిక తెలంగాణ నినాదం ఉండాలా అని చెప్పని కొట్లాడిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంత లెవెల్కి వెళ్ళిన వ్యక్తులు మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా ఒక టాగులు అయిపోయినట్టుగా ఇమ్మీడియట్గా ఎందుకు వదిలిపోయారు? ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఈజ్, తెలంగాణ పర్స్పెక్టివ్లో కేసీఆర్ గారే శ్రీరామరక్ష. ఆయనకున్న మెచ్యూరిటీ కానీ, విజ్డమ్ కానీ, విజన్ కానీ, నాలెడ్జ్ కానీ, ఇంక్విజిటివ్నెస్ కానీ, నేర్చుకోవాలనే తత్వం కానీ నాకు మిగతా వాళ్ళ దగ్గర కనబడలేదు. ఇప్పుడు మనం కామన్ పీపుల్ గురించి మాట్లాడాం కదా, నేను మిమ్మల్ని కామన్ పర్సన్గానే ఒక ఎవాల్వ్ అయిన వ్యక్తిగానే, నేనే కామన్ మనిషే కదా. మీరు అక్కడి నుంచి ఎవాల్వ్, మనందరం మీరు ఒక డైల్లో ఉండొచ్చు, మా పట్టాలు కూడా కష్టపడి ఒక తీసుకొచ్చాము. అంటే మా కార్పొరేట్లో మేము కంపెనీస్ మారటం కామన్. ఎందుకు మారుతారు అంటే గ్రోత్ కోసం మారచ్చు, లేకపోతే వర్క్ ఎన్వైర్న్మెంట్ బాగపోవచ్చు, రైట్, లేకపోతే కంపెన్సేషను బ్రహ్మాండంగా ఉండొచ్చు, లేకపోతే ఎక్కడ ఆపర్చునిటీస్ నేను వెళ్ళవచ్చు, ఇలా ఉంటాయి. బట్ రాజకీయాల్లో మీరు ఫస్ట్ ప్రజారాజ్యం నాకు తెలిసి చిరంజీవి గారితో పనిచేశారు, తర్వాత కేసీఆర్ గారితో పనిచేశారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్కి ఇలా వచ్చారు. సో ఈ ప్రస్థానం మీరు అనుకున్న గోల్ రీచ్ కాకపోవటం వల్ల, అంటే మీకు ఉన్న యాంటీ వాళ్ళు మిమ్మల్ని ఏమంటారంటే అవకాశవాది, పార్టీలు మార్చే వ్యక్తిన, ఉసరవల్లిలాగా ఈరోజు ఒక పార్టీలో ఉంటాడు, ఈరోజు ఇంకో పార్టీలో ఉంటాడు అంటారు. అంటే ఇది కామన్ పర్సన్కి ఉన్న స్ట్రగుల్లో ఇది ప్రయాణమా, లేకపోతే నిజంగానే మీరు ఆపర్చునిస్టా? మంచి ప్రశ్న వేసినారు. నేనేమైనా దారి తప్పితే మళ్ళీ ఈ ప్రశ్నను, బికాజ్ యాజ్ ఐ కీప్ టాకింగ్ ఐ మే స్లిప్, యూ షుడ్. నేను I used to teach at Institute of Public Enterprise. I used to teach HR. IP. Institute of Public Enterprise. IP lo when I used to teach OB, HR and OD, all these చెప్తుంటే అన్నమాట. And particularly when to teach about organizational commitment అంశం టీచ్ చేసినప్పుడు నాకు ఎప్పుడు ఒక ప్రశ్న ఏంటి అంటే, ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ 50,000 రూపాయల జీతం, ₹1,00,000 జీతం తీసుకొని కూడా ఆ కంపెనీలకు కమిట్మెంట్తో పనిచేయరు. అవును, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. బికాజ్ దోస్ డేస్ వర్ ద డేస్ ఆఫ్ అట్రిషన్. హౌ డు యూ కన్, ఎందుకు వాష్రూమ్కి వెళ్ళి వస్తారని చెప్పి డిజైర్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ టైంలో బట్ ఐ ఆల్వేస్ యూస్ టు గెట్, ఐ మీన్ ఇంక్విజిటివ్గా ఉండేవాడిని. ఆర్మీలో వాడు చచ్చిపోతాడని తెలుసు, బుల్లెట్ తగులుతుంది. ఈ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జీతం కంటే కూడా తక్కువ జీతమే. వెదర్ ఇట్ ఇస్ అ మేజర్, కల్నల్, సుబేదార్ ఆర్ సోల్జర్ ఆర్ బ్రిగేడియర్, వీళ్ళకి వచ్చే జీతం కంటే తక్కువ. దే నో దట్ దే డై, దే మే ఫేస్ ఎ బుల్లెట్, బట్ యెట్ దే ఆర్ ఇన్ ద వార్ ఫీల్డ్ విత్ అన్ కమిట్మెంట్ టు ద నేషన్, కమిట్మెంట్ టు ద ఆర్గనైజేషన్ కాల్డ్ మిలిటరీ ఆర్ డిఫెన్స్. సో సేమ్ ఈజ్ ద కేస్ విత్ నక్సల్స్. కాళ్ళకు చెప్పులు ఉండవు, తినడానికి తిండి ఉండదు, పుట్టలు చెట్లు పట్టుకొని అడవులు పట్టుకొని తిరుగుతుంటారు. ఎప్పుడు ఏ బుల్లెట్ తగిలి చంపేస్తుందో తెలియదు. బట్ దెన్ ఒక జునూన్, సోషల్ సెన్సిటివిటీ, ఒక మిషన్, ఒక పర్పస్తో పనిచేస్తుంటారు. నేను ఐ కాల్డ్ వన్ జెంటిల్మన్ బై నేమ్ కల్నల్ గౌరీ శంకర్. హి వాజ్ మై వెరీ క్లోజ్ మెంటర్ టు మీ సబ్సిక్వెంట్లీ. ఆయన ఆర్మీలో ఉండేవాడు, మంచి స్పీకర్. నేను ఆయనతో పిలిచి నేను డిస్కస్ చేశాను. సార్, ఐ వాంట్ యూ టు కమ్ ఇన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దట్ ఇట్ మేక్స్ టు ఇంప్రూవ్ ది ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ బేస్డ్ ఆన్ ద లెసన్స్ ఆఫ్ ది డిఫెన్స్. మీరేమో చచ్చిపోతాను సిద్ధంగా ఉంటారు, వీడు జీతాలు ఇస్తే కూడా వీడు కంపెనీని చంపడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎట్లా అంటే ఆయన వచ్చి లెక్చర్ ఇచ్చినాడు. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ డిస్కషన్, సెన్స్ ఆఫ్ పర్పస్ ఉన్నప్పుడు పీపుల్ విల్ ట్రై టు కమిట్ దెమ్సెల్స్ టు ది ఆర్గనైజేషన్ ఆర్ ద గోల్స్ దట్ దే పర్స్యూ. మీ స్పెసిఫిక్ క్వశ్చన్, నేను అవకాశవాదిన లేకపోతే నేను ఒక హాలాత్కా మారావా అంటారు. హాలాత్కా మారావా అంటే స్థితిగతులు, సమాజంలో ఉన్న స్థితిగతులు కావచ్చు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయా నాకు తెలియదు. మొత్తానికి నేను ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయినాను. వాస్తవానికి నేను ఏబీపీలో పనిచేసి తర్వాత నేను స్ట్రైట్ ఐ వుడ్ హావ్ గాన్ ఇంటూ, నాకు అప్పుడు సుధీర్ కుమార్ గారు, పుంజాల సుధీర్ కుమార్ గారు చచ్చిపోయిన ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండి, వాజ్ వెరీ క్లోజ్ టు మీ.
ఐ కుడ్ have gone and then worked with him. అంటే శివశంకర్ గారు అబ్బాయా? శివశంకర్ గారు he was very close to me. Okay. దో నేను ఏవీపీలో ఉన్నప్పుడు కూడా నాకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు. మా కామన్ ఫ్రెండ్ సర్కిల్ అంతా ఉంటుండే. బట్ ఐ డెంట్ గో. తర్వాత విధాన పరిషత్ నుండి బీజేపీలో వెళ్ళి పనిచేయడానికి అవకాశం ఉండే. పోలేదు. ఎందుకు అంటే పాలిటిక్స్ అంటే గాడ్ ఫాదర్ కావాలా, పాలిటిక్స్ అంతే డబ్బు కావాలా, పాలిటిక్స్ అంతే పెద్ద కులం కావాలా, ఇవన్నీ ఉన్నాయి. అప్పటికి కూడా ఉన్నాయి, ఆ రుగ్మతలు ఉన్నాయి. ఆ భయంతో సరే నేను లెట్ మీ బికమ్ ఏ ప్రొఫెషనల్ అని చెప్పని నేను ప్రొఫెషనల్గా మారాను. రైట్. 7,500 రూపాయల ఉద్యోగం ఎంబీఏ తర్వాత నాకు. 7,500 రూపాయల ఉద్యోగం. సత్యం కంప్యూటర్స్ వాజ్ ఎ వెరీ స్మాల్ కంపెనీ. రామలింగరాజు గారు ఒక మారుతి కారులో మా ఎంబీఏ డిపార్ట్మెంట్కి వస్తుండే. మా ఎంబీఏ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ ఉండేవాడు, మా కామర్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గోవర్ధన్ రెడ్డి. ప్రొఫెసర్ గోవర్ధన్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒహాయో స్టేట్ యూనివర్సిటీలో రూమ్మేట్స్. రామలింగరాజు గారు, ప్రొఫెసర్ గోవర్ధన్ రెడ్డి గారు. సో దట్స్ హౌ దే యూస్ టు కమ్ అండ్ సిట్ విత్ హిమ్, టాక్ టు హిమ్, హౌ టు సెటప్ ద కంపెనీ, హౌ టు బిల్డ్ ద కంపెనీ అని చెప్పని వస్తుండేవాడు. సో ఐ హావ్ సీన్ సత్యం కంప్యూటర్స్ దెన్. ఒక చిన్న మేఫేర్ కాంప్లెక్స్లో ఒక చిన్న పోర్షన్లో బేగంపేటలో సత్యం కంప్యూటర్స్. దట్ ఈస్ వెన్ ఐ వాజ్ ఇంటర్వ్యూడ్ బై హిమ్. రాజు గారు ఇంటర్వ్యూ చేసి నాకు అప్పుడు జాబ్ ఆఫర్ చేసినారు. మా ప్లేస్మెంట్ ఆఫీసర్ వాజ్ ప్రొఫెసర్ బి త్రివిక్రమ. లేటర్ హీ జాయిన్ సత్యం కంప్యూటర్స్ ఇన్ సత్యం లెర్నింగ్ సెంటర్. కానీ దానికి దీనికి సంబంధం నేను వస్తున్నా చెప్తా అయినాలా. మీరు ఇది ఇప్పుడు జనాలు మిమ్మల్ని అనేది ఆపర్చునిస్ట్ అండ్ ఐఎమ్ కమింగ్ టు దట్. యూ హ్యావ్ టు, ఇఫ్ యూ డోంట్ నో ద జర్నీ దెన్ యూ కెనాట్ బ్రాండ్ సంబడి జస్ట్ లైక్ దట్. సో ఆ ఉద్యోగం వచ్చింది. తర్వాత నోవా పాన్ ఇండియా లిమిటెడ్ అని వెంకట్ శివయ్య వైస్ ప్రెసిడెంట్ ఆ రోజు హెచ్ఆర్, ఆయన ఇంటర్వ్యూ చేస్తే 2 ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు వదిలిపెట్టి 1,500 రూపాయల ఉద్యోగానికి జాయిన్ అయినాను. ఎక్కడది? 2 ఉద్యోగాలు వదిలిపెట్టి 1,500 రూపాయలకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయినాను. ఆస్కీలో రిసర్చ్ కైండ్ ఆఫ్ ఎ కెరియర్ అది. సో దట్స్ వేర్ ఐ లెర్న్డ్ ఎ లాట్ అండ్ డిడ్ లాట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్. అయితే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇఫ్ ఐ వర్ టు బి ఆపర్చునిస్టిక్ ఐ వుడ్ హావ్ పిక్డ్ అప్ 7,500. I would have not picked up 1,500 job. What is so great about it అని అంటారు. There is an idealism in it. Idealism was that నేను సమాజానికి దగ్గరగా ఉండాలా అంటే నేను అకాడమిక్స్లో ఉంటే బాగుంటుంది, ఇండస్ట్రీలో ఉంటే ఒక కార్పొరేట్ కన్ఫైన్మెంట్లో ఉన్నట్టుగా ఉంటుంది, సమాజంలో ఉంటే ప్రొఫెసర్గా అయితే అకాడమిక్స్లో ఉంటే పిహెచ్డి చేసి ఓ హరగోపాల్ లెక్కనో ఓ కోదండరామ్ లెక్కనో లేకపోతే ఒక అప్పుడు శేషగిరిరావు గారని మనోహర్రావు గారని ఇంటలెక్చువల్ థింకర్స్ అప్పుడు వాళ్ళు కొంచెం ప్రామినెంట్ వాళ్ళ లెక్క నేను ఉండొచ్చు అని చెప్పని నేను అకాడమిక్ కెరీర్ చూస్ చేసుకునేవాడిని. And then I got into IP, then I got into corporate sector. ఒకవేళ నేను ఆపర్చునిస్ట్ని అయి ఉంటే 3 లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదిలిపెట్టి నంగా బాయిలో ఈత కొట్టినందుకు దూకినోడు లెక్క, నా కులము లేదు, నా ధనము లేదు, ఎవడు లేడు, తెలిసినోడు ఒక పవన్ కళ్యాణ్ తప్ప. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, తర్వాత వాళ్ళు ఎంచుకున్న సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ సిద్ధాంతాలు, అట్రాక్షన్ తప్ప వేరే ఏం లేవు. సో ఐ హావ్ జంప్డ్ ఇన్ లైక్ దాట్. ఒకవేళ నేను ఆపర్చునిస్ట్ని అయి ఉంటే నేను ఐ వుడ్ హ్యావ్ నాట్ లెఫ్ట్ మై జాబ్. రెండోది ఏంటి అంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్టీలు మారడానికి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయినాను. సామాజిక తెలంగాణ నినాదం ఉండాలా అని చెప్పని కొట్లాడిన వాళ్ళు నేను కూడా ఒకటి. సామాజిక న్యాయం ఉంది, సామాజిక తెలంగాణ కావాలని చెప్పని. తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు నేను సమాజం వైపు ఉండాలా, చిరంజీవి గారితో పాటు ఉండాలా. చిరంజీవి గారు అవకాశం ఇచ్చిండ్రు, ఎంపీ పోటీ చేయించిండ్రు, తమ్ముడు లెక్క చూస్తున్నాడు నన్ను. నేను ఐఎమ్ వెరీ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అయినా కానీ నేను if I was opportunistic, I would have been with చిరంజీవి గారు. చిరంజీవి గారు నన్ను తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ మెర్జర్లో రామచంద్రయ్య గారు ఆంధ్ర కోటలో ఎమ్మెల్సీ అయినరు, నన్ను కూడా ఎమ్మెల్సీ చేసి ఉండేవాడు. అప్పుడే అయ్యేవాడిని. నేను ఆపర్చునిస్టిక్ అయి ఉంటే ఆ ఎమ్మెల్సీ చూజ్ చేసుకునేవాడిని. నేను ప్రజా ఉద్యమం నేను వచ్చి ఉండేవాడిని కాదు. దానికి తోడు కేసీఆర్ గారు ఒక ఫీనిక్స్ బర్డ్ లెక్క లేస్తున్నాడు. హీఈస్ రైజింగ్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఆయనది, ప్రతి మాట తూటాల లెక్క తెలంగాణ ఉద్యమాన్ని ఆయన లేపుతున్న తీరు, అరే ఈ నాయకుడి దగ్గర పనిచేయాలా అన్నటువంటి ఒక ఎమోషన్ కావచ్చు. తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో లేము మనం, చిన్నప్పటికెళ్ళి సోషల్ సెన్సిటివిటీతో పెరిగినాం, పేట్రియాటిక్ మూమెంట్స్లో లేము. బట్ స్టేట్ మూమెంట్లోనన్నా ఉందా, ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. జై తెలంగాణ అని ఉట్టిగానే నోటితో అనలా, గుండెతో అన్నాం. అవును, జై తెలంగాణ అంటే వందే మాత్ర నినాదంలో ఎంత పవర్ ఉందో అంత పవర్తో పనిచేసినాం. సో అట్లా మూమెంట్లోకి వచ్చినాను. వచ్చిన తర్వాత సరే కాంగ్రెస్కి పోయినాను. తర్వాత కాంగ్రెస్ అసలు మీరు టీఆర్ఎస్లో అంత బాగా ఆయనతో రిలేషన్షిప్ బిల్డ్ అయ్యి కొన్ని మీరు ఫోటోలు కానీ అప్పుడున్న విషయాలను చూసుకున్నప్పుడు కేసీఆర్ గారితో మీకు అనుబంధం ఫస్ట్ ఆ జనరేషన్లో అప్పుడు ఉన్నప్పుడు మీకు బ్రహ్మాండంగా ఉండేది. ఈవెన్ నౌ వారితో
బాగా దగ్గర సన్నిహిత్యంగా ఉంటాను నేను. మరి వారంటే అప్పుడు వదలాల్సిన గౌరవం, అవసరమే వచ్చింది. ఎమోషన్స్ కదా ఇప్పుడు మనిషి. అది ఆ పాయింట్ రెండు అనుభవాలు. యూ నీడ్ టు ఎదర్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ టు గైడ్ యూ, ఆర్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ మెచ్యూరిటీ అండ్ ఎమోషనల్ రిస్ట్రెయింట్ టు బీ నాట్ ఏబుల్ టు టేక్ ఎమోషనల్ డెసిషన్స్. ఇప్పుడు నా పక్కన కూర్చున్నాడు ఇక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూలో దగ్గర ఫ్రెండ్, అరే పోకురా నాయనా నువ్వు వదిలిపెట్టకు టీఆర్ఎస్ ఆ రోజు అని చెప్పని మొత్తుకుంటే కూడా లేదు నాకు నేను ఏదో అన్యాయం గురైనా అన్నటువంటి ఒక భావనతో, నాకు టికెట్ రాలేదు అన్నటువంటి ఒక ఆక్రోషంతో నేను రోజు బయటకు వెళ్ళడం జరిగింది. బట్ అయితే ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఏంటి అంటే, నేను ఈ మొత్తం జర్నీలో నేనేమి పార్టీలు మారి వ్యక్తిగతంగా లాభపడాలా, వ్యక్తిగతంగా నష్టపోయినా. రెండు, రాజకీయం అనేటువంటిది పెదవుల పందేరం కాదు, పేదవాడి సేవ అని చెప్పి అనుకున్నప్పుడు నేను ఈ మొత్తం జర్నీలో ఐ హ్యావ్ నెవర్ లాస్ట్ ద థ్రెడ్ ఆఫ్ అడ్వకేటింగ్ ద పీపుల్స్ కాజ్. నేను ఎప్పుడన్నా ప్రజల యొక్క సమస్య కాదు అని చెప్పను, సమస్యలను గుర్తించకుండా నేను ఏదైనా వివరణ చేసినా అంటే చేయలేదు. కాబట్టి నన్ను అవకాశవాదనొద్దు. రెండోది ఏంటి అంటే అననీయండి కానీ ఒకటి అంటే అనేవాళ్ళు అనొచ్చు, లోకులు పలుకాకులు. ఎలో మీ టు కంప్లీట్ సార్. లోకులు పలుకాకులు, దెన్ యూ కాంట్ స్టాప్ ఇట్. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ విజ్డమ్. వాళ్ళకున్న అనుభవాలలో, వాళ్ళ ఒపీనియన్స్లో వాళ్ళు రైట్ కావచ్చు, నేను తప్పు కావచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దట్ నా ఆత్మకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు, నా చుట్టూ ఉన్న సన్నిహితులకు తెలుసు. నేను ఏం కష్టపడ్డా, ఏం నష్టపోయినా, నా కుటుంబం ఏం నష్టపోయింది, నా మొత్తం జర్నీలో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డా నాకే తెలుసు. ఏం పడ్డారండి? చాలా ఇబ్బందులు. ఒక 2-3 చెప్పండి. కొన్ని చెప్పగలుగుతాం, కొన్ని చెప్పలేము. అంటే డబ్బు కావచ్చు, పార్టీలలో స్థాయి కావచ్చు, డబ్బు కావచ్చు, ఒక కాస్ట్ పరంగా టీఆర్ఎస్లో నేను కేసీఆర్ గారిని వదిలిపెట్టడం అలా నా తప్పు, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే తప్పు అంటే ఎమోషనల్ డెసిషన్ అది. ఆయనకేంటి, దెర్ ఇస్ అ హిస్టారికల్ నీడ్ ఫర్ హిమ్ టు విన్ ద ఎలక్షన్. ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అది. ఆ ఘట్టంలో ఆయన గెలవాలా. ఆయన గెలిస్తే తెలంగాణ గెలుస్తుంది, ఆయన ఓడిపోతే తెలంగాణ ఓడిపోతుంది. మీరు ఇవాళ 15 నెలల్లో రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణ ఎట్లయితే ఆగమాగమైందో, తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో గిట్లే కనుక ఆగమై ఉన్నట్టయితే చెప్పు తీసుకొని కొడుతురు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద. పబ్లిక్ ఎందుకు తెలంగాణ ఉద్యమం చేసింది మీరు, తెలంగాణ వస్తే మొత్తం జీవితాలు బాగుపడతాయంటే, తెలంగాణ వచ్చినాక సర్వనాశనం అవుతుంది అని చెప్పి మమ్మల్ని రోడ్ల మీద రాళ్లతో కొట్టి చంపుతురు మమ్మల్ని జనాలు. ఆయన గెలవడం అనేది ఇంపార్టెంట్. ఆయన గెలిచింది కూడా అత్యవసర మెజారిటీతో గెలిచినారు. 63 సీట్స్ వచ్చినాయి. పుట్టుక్కున ఒక 4-5 సీట్లు తగ్గితే అధికారం పోతే ఈ రేవంత్ రెడ్లు వీళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయి తెలంగాణ సర్వనాశనం అయిపోతుండే. మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతున్న రోడ్ల మీద. మీరే కదా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వస్తే మేమంతా బాగుపడతామంటారు. ఏం రా నాయన తెలంగాణ వచ్చిన ఇట్లా. సో దేర్ ఫోర్ ఆ రోజు నేనే ముఖ్యం అనుకున్నా, కానీ ఆయన తెలంగాణ ముఖ్యం అనుకున్నాడు. నేను పోటీ చేయడమే ముఖ్యం అనుకున్నా, ఆయన ఏమనుకుండు, తెలంగాణ సమాజం గెలవాలా, తెలంగాణను భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవాలని ఆయన అనుకున్నారు. ఈ గ్యాప్ నాది, ఆయనది కాదు. బికాస్ ఈ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్. ఈ 2 విషయాలు ఇంకొక పాయింట్ మీరు చెప్పాలా. ఎందుకంటే ఇది దాసోజు శ్రవణ్ పార్టీలు మారిండు అన్నాడు. రేవంత్ రెడ్డిని అడగారు ఎందుకండి మీరు? వస్తానండి దానికి. మీరు కాదు మీరు చెప్పండి. 2 చెప్పారు జనాలు 2 చెప్పారు. జనాల గురించి తర్వాత మాట్లాడదాం. మీరు ప్రజారాజ్యంలో సామాజిక న్యాయం అన్నారు. ఆయన యాంటీ తెలంగాణ అనటం వల్ల తెలంగాణ ఆవశ్యకత మీకు ఉంది కాబట్టి దానిలో నుంచి డీవియేట్ అయ్యి బయటకు వచ్చారు, జస్టిఫై చేశారు. రెండోది, మీరు ఆ రోజున టీఆర్ఎస్లో చేరినప్పుడు టీఆర్ఎస్ విన్ అవటం ఇంపార్టెంట్, కానీ మీకు సీట్ కావాలనుకున్నప్పుడు అది ఇవ్వకపోవటం వల్ల ఎమోషన్తో బయటకు వచ్చారు. తర్వాత మీరు కాంగ్రెస్లో ఒక 8-9 సంవత్సరాలు అసలు బ్రహ్మాండంగా ఎలివేట్ అయ్యారు. నేషనల్ స్పోక్స్ పర్సన్ అయ్యారు, రాహుల్ గాంధీ గారితో పనిచేశారు. అసలు వీళ్ళంతా ఇంకా తర్వాత వచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా తర్వాత వచ్చారు. అంతా ఇంత లెవెల్కి వెళ్ళిన వ్యక్తులు మీరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా ఒక టాగులు అయిపోయినట్టుగా ఇమ్మీడియట్గా ఎందుకు వదిలిపోయారు? మీరు అంత పొజిషన్లో వచ్చిన. మీకు చిన్నప్పుడు ఒక ఆట ఉంటుందండి, అది ఏమంటాం, అది పాములు నిచ్చెన ఆట. ఏమాటది మనం ఏమంటారు? వైకుంఠపాళి. పాము నేను 100 పాయింట్ల దగ్గర ఉంటే పాము నోట్ల పడ్డా. ఆ పాము రేవంత్ రెడ్డి. అయ్యో, పాము రేవంత్ రెడ్డి. అక్కడెక్కడో 100 పాయింట్ల పైన 100 పాయింట్లు వచ్చినాయి. ఆడిపోయినా ఆడిపోతే వాడు ఇంత నోరు పెట్టుకుని నిలబడ్డాడు. రపకడ పడ్డా, ఖతం బయట పడ్డాడు. అంటే ఎలా పడ్డారు? నాకు అర్థం, జనాలకు తెలియదు అది ఏం పడ్డారు మీరు, ప్రజలకు ఏం తెలియదు. సారీ టు ఇస్ అ ఫ్యూడల్. హీ డజంట్ వాంట్ పీపుల్ హూ కెన్ టాక్ లిటిల్
నాట్ బెటర్, ఆయనకంటే బెటర్ అని కాదు కానీ మాట్లాడేటోడు ఉండొద్దు, ఆయనకంటే కొద్దిగా ఎక్కువ ఆలోచించేటోడు ఉండొద్దు. ఆయనకంటే గొప్పోడు నేను చెప్పట్లేను, ఆయన తెలివికలుడు కావచ్చు, ఆయన మాకంటే గొప్పోడు కావచ్చు, కానీ ఎవరు కూడా కొంత థింకింగ్ మైండ్స్ ఎంబడి ఉండాలని. అందుకే ఆయన చుట్టూన్న అడ్వైజర్లు చూడరు ఒకసారి. కేసీఆర్ చుట్టూన్న అడ్వైజర్లు ఎవరు, రేవంత్ రెడ్డి ఉన్న చుట్టూ అడ్వైజర్లు ఎవరు మీకు అర్థమవుతుంది. ఈ డజన్ వాంట్ అన్ అడ్వైజ్, ఈ డజన్ వాంట్ ఎనీ థింకింగ్ మైండ్స్ అరౌండ్ హిమ్, ఈ డడ్ నాట్ వాంట్ ఎనీ. అంటే ఒక వ్యక్తి వల్ల మీరు పార్టీ వదిలేశారా? అంత పెద్ద పార్టీ రాహుల్ గాంధీతో కూడా రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా. ప్రధానమైనటువంటి కారణాలు నాకు తెలిసిన రాహుల్ గాంధీ, నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వస్తున్న పెనుమార్పులలో కాంగ్రెస్ పార్టీకి, తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ నడుపుతున్న తీరు కావచ్చు, ఢిల్లీ ద వే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయినాయి. తర్వాత నేను చూసిన రేవంత్ రెడ్డి గారిని చూసిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, తర్వాత పొన్నా లక్ష్మి గారిని చూసిన, చాలామంది జయరాం రమేష్ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టాప్ దిగ్విజయ్ సింగ్, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో కలిసి పనిచేసినాను. సుర్జేవాలా గారు, వీళ్ళందరితో పనిచేసినాను. వీళ్ళందరికంటే కూడా అంటే నేను ఐఎమ్ నాట్ డీగ్రేడింగ్ దెమ్, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డీగ్రేడ్ దెమ్, బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ తెలంగాణ పర్స్పెక్టివ్లో కేసీఆర్ గారే శ్రీరామరక్ష. ఆయనకున్న మెచ్యూరిటీ కానీ, విజ్డమ్ కానీ, విజన్ కానీ, నాలెడ్జ్ కానీ, ఇంక్విజిటివ్నెస్ కానీ, నేర్చుకోవాలనే తత్వం కానీ నాకు మిగతా వాళ్ళ దగ్గర కనబడలే. సో అంటే అక్కడ కాంగ్రెస్ నుంచి మీరు మళ్ళీ టీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చారు అంటే అక్కడున్న కాంగ్రెస్లో ఉన్న పరిస్థితులు. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఐ టెల్ యూ వన్ థింగ్, మేము బలహీన వర్గాలకు వెళ్ళి వచ్చిన వాడిని. రెండు, రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి ఒక కుటుంబాల నుంచి వచ్చిన వాడిని కాదు. మూడు, రాజకీయ సామాజిక కులం కాదు మాది, అవి వేరు, అవి వేరు కులాలు. రాజకీయ సామాజిక కులాలు వేరు. అంటే అట్లీస్ట్ ఇప్పటి వరకు, రేపు భవిష్యత్తు 8-9%తోనే మొత్తం భవిష్యత్తులో ఏం మారుతుందో తెలియదు. సో ఇవి కానప్పుడు దరి దొరకదండి. కుడితిలో పడ్డ ఎలక అని ఉంటుంది తెలుసా మీకు? రాజకీయం కుడితి. మీరు ఆ కుడితిలో పడ్డ ఎలక ఎట్లా కొట్టుకుంటారో అట్లా కొట్టుకుంటాం. అందుకే చాలామంది, నేను పేరు చెప్పదలుచుకోలే, ఒకానొక సందర్భంలో 2018 ఎన్నికలు అయిపోయిన తర్వాత పెద్ద మనిషి, నేను ఖైరతాబాద్ పోటీ చేసిన కదా, కానీ ఖైరతాబాద్ నీ వల్ల కాదు, నువ్వు మేనేజ్ చేయలేవు. నువ్వు అరే ఎందుకు కాదు నువ్వు మేనేజ్ అంటే, ఇట్స్ సో డిఫికల్ట్ టు మేనేజ్ అంటే అట్లా అంటావు. నేను ఐ గివెన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్, ఐ కాంట్ గో బ్యాక్ అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. అంటే శ్రవణ్, రాజకీయాల్లో కొన్ని లక్షల మంది క్రియాశీలకంగా పనిచేస్తారు, బట్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ వాట్ దే వాంట్. సో దేర్ ఫార్ యూ మే బీ అమాంగ్ దట్ 1% అని చెప్పిన వాళ్ళ పరిస్థితి. బట్ అయినప్పటికీ కూడా రెసిలియన్స్గా కొట్లాడు. సో ఏవి బ్యాక్గ్రౌండ్స్ లేకుండా, ఇవేవి సపోర్ట్ లేకుండా, ఒక పర్స్పెక్టివ్ సరిగ్గా లేకుండా దాని కోసం దెవలాడిన మేము. నాకు దరి దొరికింది కేసీఆర్ గారిలో. అంటే ఒక కార్పొరేట్లో పనిచేసిన వాళ్ళకి, అందులో ఇలాంటి ఇంటలెక్చువల్స్కి ఇంటలెక్ట్ ఈగో ఉంటుంది. ఐఎమ్ నాట్ ఈగో, అట్లీస్ట్ అంటే ఇంటలెక్ట్ ఈగో అంటే అసలు నేను ఇంత చదువుకొని ఇంత నాలెడ్జబుల్ ఉండి సమాజానికి సేవ చేయాలనుకున్నప్పుడు, ఎవరో బయట నుంచి వచ్చి ఏదో చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడు ఈ రోజున ఒక సామాజిక స్ట్రెంత్ ఉండటం వల్ల రాజకీయంగా నడుపుతున్నాడు, నేను ఇక్కడ పనిచేయలేకపోతున్నాను, నన్ను అప్రెస్ చేస్తున్నాను అన్న వ్యూతో మీరు బయటకు వెళ్ళారా? అట్లా ఈగో ఏం లేదు. నన్ను రేవంత్ రెడ్డి వైకుంఠపాలిలో పాము లెక్క మారకపోతే నేను కూడా నిచ్చెన ఎక్కి ఉండేవాడిని, వాళ్ళ క్యాబినెట్లో ఉండేవాడిని. దట్స్ డిఫరెంట్ స్టోరీ. లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ పదవిలో పార్టీలో ఉండేవాడు. ఎందుకు మా దయాకర్, అద్దంకి దయాకర్, we all work together. How much bloody he struggled and to get to that MLC position. In the normal course, Congress party లో ఎమ్మెల్యే అయి ఉండాలా, క్యాబినెట్లో ఉండాలా, చదువుకున్నాడు, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి స్కాలర్, పిహెచ్డి, మంచి వాక్చాతుర్యం ఉన్నాడు. సరే, ఫైనల్గా ఆయనకి వచ్చింది. I know, but what struggle he had to go through, I know. How much of suppression that he has gone through, I know. Is it because of caste? ఇట్ కుడ్ బి నేను చెప్పే కదా 4 వైరస్లు. ఇక మీరు నన్ను మీరు అసలు మందికి ఇషారా కాపీ జిత్నా బోల్నా ఉత్నా బోల్ దియా అంతే. కాబట్టి చాలామంది నా దగ్గరికి నాతో పనిచేసేవాళ్ళు, కొంతమంది యాక్టివ్ యంగ్స్టర్స్, పొలిటికల్ రీసెర్చ్ అని ఎంతూజియాస్ట్ నాతో చాలామంది పనిచేసేవాళ్ళు. వాళ్ళకు చాలామంది నేను, ఇక మీరు వెళ్ళిపోర్రా బాబు, రాజకీయాల్లోకి వద్దురా బాబు, మీరు యూ కెనాట్ బేకే, మీ స్ట్రగుల్ మీరు చెప్పారు వాళ్ళు, మీరు పోయి మీరు ఈ ట్రైనింగ్ నేర్చుకోరి, ఆ ట్రైనింగ్ నేర్చుకోరి, దట్ దే మేకింగ్ గుడ్ సాలరీ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, దట్ మే డూయింగ్ గుడ్ జాబ్. సో ఇట్స్ నాట్ ఈజీ రైట్ నౌ. ఇట్స్ సో కంటామినేటెడ్ దట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు రియలీ డూ వెల్ ఇన్ పాలిటిక్స్. బట్ యూ నీడ్ టు బి యూ నీడ్ టు చూస్ వెదర్ యూ వాంట్ బి బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్. నా పరిస్థితి ఏంటి అంటే ఫ్రంట్ లైన్.
నేను ఫ్రంట్ లైన్లో ఉండాలని అనుకున్నప్పుడు వచ్చే సమస్య. నువ్వు ఫ్రంట్ లైన్లో ఉండద్దురా, వెనక లైన్లో పర్లేదనుకుంటే దెన్ యూ హ్యాపీ, యు స్టిల్ కెన్ కాంట్రిబ్యూట్ ఇంటలెక్చువల్లీ, ఐడియాలజికల్లీ.